ఏపీ ఎక్స్ప్రెస్ చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో రామాలయం వద్ద జరిగిన దాడిపై రఘురామకృష్ణరాజు స్పందించారు. శ్రీరామనవమికి వెళ్లినప్పుడు తనపై బయట వాళ్లు దాడి చేయడానికి వచ్చారని రఘురామకృష్ణరాజు అన్నారు. మహిళలు నాకు బొట్టు పెట్టి కళ్లలో కారం కొట్టి అటాక్ చేయడానికి ప్లాన్ చేశారని తెలిపారు. తాను వెళుతున్న కారుపై పిడుగుద్దులు గుద్ది తనపై హత్యాయత్నం చేయాలని చూశారని అన్నారు. నా నియోజకవర్గంలో నా స్వగ్రామంలో రామాలయంకు నేను వెళ్లాలంటే కాలనీ వాళ్ల పర్మిషన్ నాకు అవసరమా అంటూ మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పేదింటి కల కలగానే మిగిలిందని, ఇల్లు లేని వారికి సొంత ఇల్లు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కొండయ్య అన్నారు. బాపట్ల జిల్లా చీరాల 24వ వార్డులో ప్రధానమంత్రి ఆవాస్ యోజన గృహ మహోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొండయ్య పాల్గొని ప్రారంభించారు. ఆ తర్వాత లబ్ధిదారులకు లాక్లను అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నేడు 2,50,893 గృహ ప్రవేశాలు చేయడం పేదలకు పెద్ద పండుగ అని ఎమ్మెల్యే అన్నారు. సంక్షేమం, అభివృద్ధితో పాటు పేదరిక నిర్మూలనకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి. కర్నూలు జిల్లా కోడుమూరు పట్టణంలో ఏర్పాటు చేసిన P4 కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రజలను ఏకీకృతం చేయడమే P4 లక్ష్యమన్నారు. వనరులకు వారధిగా అవకాశాలను అనుమతిస్తూ పేద కుటుంబాలను బంగారు కుటుంబాలుగా చేయడం కోసం కూటమి ప్రభుత్వం P4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. రాయదుర్గం పట్టణంలోని 74 ఊడేగోళ్లం టెక్స్టైల్ పార్క్లో రైతులకు వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లను ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు పంపిణీ చేశారు. రైతాంగానికి సాగునీరు, తాగునీరు ఎంత ముఖ్యమో నాణ్యమైన కరెంటు సరఫరా కూడా అంతే ముఖ్యమన్నారు. వైసీపీ పాలనలో లో వోల్టేజ్ సమస్యతో మన రైతులు, సామాన్య ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో స్వయంగా చూశామన్నారు. ప్రధానంగా ట్రాన్స్ఫార్మర్ల కొరత కారణంగా లో వోల్టేజ్ విద్యుత్ అంతరాయాలతో రైతులు ఎంతగానో నష్టపోయారన్నారు. రైతుల కోసం ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చర్యలు, మన శ్రమను పల్లెల్లో ప్రతి ఇంటికి వివరించాలని ఎమ్మెల్యే సూచించారు. సత్యసాయి జిల్లా మడకశిరలో P4 కార్యక్రమం పథకం ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆర్థికంగా స్థిరపడ్డ ప్రతి ఒక్కరూ P4 కార్యక్రమంలో భాగస్వాములై పేదరిక నిర్మూలనకు తమ వంతు సహకారం అందించాలని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు పిలుపునిచ్చారు. మడకశిర నియోజకవర్గ వ్యాప్తంగా 7,500 బంగారు కుటుంబాలను గుర్తించగా అందులో 4,108 కుటుంబాలను 932 మంది మార్గదర్శకులతో దత్తత తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. నంద్యాల కోర్టు వద్ద ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు. చింతకుంట హత్య కేసులో జీవిత ఖైదు శిక్ష పడ్డ 12 మందిని అఖిలప్రియ పరామర్శించారు. రేపటి నుంచి మా రాజకీయాల్లో మార్పులు కనిపిస్తాయని ఆమె అన్నారు. అతి మంచితనం మంచిది కాదని తెలుసుకున్నాం, చట్టంపై గౌరవం ఉందన్నారు. శిక్ష పడ్డ వారి కుటుంబాలకు ఆర్థిక సాయం చేస్తాం, హైకోర్టులో బలమైన న్యాయ పోరాటం చేస్తామని బాధిత కుటుంబాలకు హామీ ఇచ్చారు. శ్రీకాళహస్తిలో అధికారుల నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పనిచేయని వారు నా దగ్గర వద్దు, వెంటనే వెళ్లిపోండి అంటూ అధికారులపై నిప్పులు చెరిగారు. శ్రీకాళహస్తి పురపాలక సంఘ కార్యాలయంలో బంగారు కుటుంబ పథకంపై ఎమ్మెల్యే అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అయితే ఈ కీలక సమావేశానికి అధికారులు మినహా ఒక్క లబ్ధిదారుడు కూడా హాజరు కాకపోవడంతో ఎమ్మెల్యే ఒక్కసారిగా అగ్గి మీద బుగ్గయ్యారు. అసెంబ్లీలో అమరావతి రాజధాని అని తీర్మానం చేసిన తిరుపట్ల ఎమ్మెల్సీ ఇసాక్ బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త సీసాలో పాత సారలాగా తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలను అమరావతి రాజధాని పేరుతో మోసం చేయడానికి సిద్ధపడిందన్నారు. అసెంబ్లీలో తీర్మానం చేసిన వారు శాసన మండలిలో కూడా తీర్మానం పెట్టాలి, ఎందుకు పెట్టలేదని ప్రశ్న. మండలిలో మీకు బలం లేదు కాబట్టి మీరు తీర్మానం పెట్టలేదన్నారు. అమరావతి అనేది మీ ధనదాహానికి తప్ప ప్రజలకు మేలు చేసే విధంగా లేదని ఎమ్మెల్సీ ఎద్దేవా చేశారు. గుంటూరు జిల్లాలో ఘరానా దొంగను పట్టుకున్న జిల్లా ఎస్పీ వకూల్ జిందాల్ తెలిపారు. ఇమ్రాన్ రషీద్ దొంగతనాలే ప్రధాన వృత్తిగా కొనసాగిస్తున్నారని, వీరిపై ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ఏపీలో పలు కేసులున్నాయని వెల్లడించారు. విమానంలో వచ్చి దొంగతనం చేసి ట్రైన్లో ప్రయాణించడం వీరి ప్రధాన అలవాటుగా ఉందని విచారణలో తేలిందన్నారు. ప్రతిభ కనబరిచిన పోలీసులను జిల్లా ఎస్పీ వకూల్ జిందాల్ అభినందించారు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో దోపిడీ దొంగలను ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. 15 రోజుల కిందట గొర్రెల కాపరిని బెదిరించి 1,50,000 నగదును దొంగిలించిన 3 దొంగలు అరెస్ట్ అయ్యారు. ఓబులేషు, రామకృష్ణారెడ్డి, మహేంద్ర వారి బంధువులతో ఓ ముఠాగా ఏర్పడి గొర్రెలను కొనుగోలు చేస్తామంటూ తమకు సిగరెట్ల కంపెనీ ఉందని ₹1,00,000 షేర్ చేస్తే నెలకు 10,000 వడ్డీ వస్తుందని నమ్మించి మోసం చేశారని పోలీసులు తెలిపారు.